అడ్వకేట్ కాబట్టి ఆయన సలహా తీసుకుని మాట్లాడతాను. ఇప్పటిదాకా నేను ఆయనతో అదే డిస్కషన్ చేశాను. సో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలి అనుకుంటే ఆయన అడగండి, ఆయన చెప్తారు. నా తరఫున ఆయన చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆమె ఒక నిమిషం ఆఫ్ చేయండి అన్న ఇప్పుడండి విషయం ఏంటంటే ఆమె జస్ట్ ఒక నిమిషం నాకు నిన్న జస్ట్ ఫోన్ లో మాట్లాడారు. ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ కనుక్కుందని రమ్మని చెప్పారు ఒకటి. సో ఇప్పుడు ఆమె పొద్దున ఎలిగేషన్ కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీ దాంట్లో లైవ్ లే చూసా, మీ ఛానల్లోనే ఇప్పుడే చూసా నేను. ఇప్పుడు ఆమె చెప్పే ఒక్క నిమిషం మీరు క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకోండి, నేను చెప్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. అయితే నేను మీరు అడిగిన ప్రశ్నలే నేను అడిగాను, అర్థమైందమ్మా. కొద్దిగా ఆఫ్ చేసుకోండి చెప్తాను. దీని కన్క్లూజన్ ఇస్తాను, నేను ఇస్తాను. కంగారం పడతాను. నాకు ఒక్క నిమిషం పిలుస్తా నేను మామని పంపుదా బ్రదర్. ఒక్క నిమిషం ఆగు బ్రదర్, వచ్చినారా రాలేదా? ఒక్క నిమిషం. ఆయన మావయ్య గారు ఉన్నారు కదా, ఆయన పిలిపిద్దాం. మీకు రైట్ లేదు కదా బ్రదర్, ఆయన పిలిచే రైట్ నాకు లేదు మీకు లేదు. ఈయన పంపిద్దాం, మావయ్య గారు ఉన్నారు. నేను చెప్తా కంగారు బ్రదర్. నేను 20 years స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ కమ్ జర్నలిస్ట్ ఆల్సో. 2 నిమిషాలు ఆగండి బ్రదర్, 2 నిమిషాలు. నేను మీకు ముందు ఇప్పుడు మీకు లీడ్ నేను ఇస్తున్నాను. ఇప్పుడు నేను కూడా ఛానల్లో ఉన్నా, ఇప్పుడు 20 years నేను కూడా ఛానల్లో ఉన్నా. నేను ఏమంటున్నానంటే ఆమె నాకు జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము, అంతే కదా అన్న. నేను ఏమంటున్నానంటే ఒక నిమిషం విను పాప, సబ్జెక్ట్ మీకు సబ్జెక్ట్ చెప్తే ఇవారు మై బ్రదర్స్ అంతే. నేను ఏమంటున్నానంటే నిన్న ఆమె నాకేమీ చెప్పాల ఫోన్లో మామూలుగా. ఇప్పుడు యాజ్ అడ్వకేట్గా ఏ కేసు చేయాలని ఏం కావాలి మీరు అడిగినట్టు ఒక ఫోటోలు కావాలి, అంతే కదండి. నేను ఆఫ్ చేయి చెప్తా ప్లీజ్, అర్థం చేసుకో. కొద్దిగా ఎథిక్స్ ఉంటాయి. నేను ఏమన్నా మీకు లీడ్ నేనే ఇస్తున్నా కదా. సో ఫొటోస్ అవి కావాలి, అంతే కదమ్మా. అలాగే ఫస్ట్ అంటే మామూలుగా మ్యారేజ్ బ్రదర్ లేదు అట్లయితే నేను కూడా ఐ హ్యావ్ ద రైట్. మీరు ఆపమన్నప్పుడు ఆపాలి ప్లీజ్, మీరు అర్థం చేసుకోండి. నేను మీకంటే సీనియర్ జర్నలిస్ట్ని, అర్థం చేసుకో ప్లీజ్. నేను చెప్తా, మీకు లీడ్ ఇస్తా. నేను ఎంతసేపు మాట్లాడతా, ఆమె కూడా పిలిపిద్దాం, టెన్షన్ పడదు, ఓకేనా. మీ అభిప్రాయం అదే కదా. నేనేమంటానంటే ఆమె ఇప్పుడు మేము డిస్కస్ చేసాం బ్రదర్. ఆపండి ఒక్క నిమిషం. మీరు క్వశ్చన్లకి నేను లీడ్ ఇస్తున్నాను, ఎందుకంటే మీరు నన్ను అడగండి నేను చెప్తాను. అట్లా నేను అనేది మీరు ముందే రికార్డ్ చేస్తే ఉపయోగం లేదు, అది ఉపయోగపడిన ఫీడ్ అది. ఒక్క నిమిషం ఆగమ్మా మేడం, ఒక్క నిమిషం అడుగుతా. నేను చెప్పట్లేదు, కాదు నేను మీకు చెప్పట్లేదు. లోపల జరిగింది మీకు చెప్తున్నా. అట్లా అల్ల కదా, లోపల జరిగింది మీకు చెప్పాలి కదా. అలా కాదు మేడం ఒక్క నిమిషం వినండి ఒక్క నిమిషం లేదు, ఒక్క నిమిషం. నేను మీకు బీట్ నేను ఇస్తా, మీకు కావాల్సింది ఇస్తానంటున్నాను. జరిగింది మీకు చెప్పాలి కదా. ఇందులో అందరు తెలిసిన వాళ్ళే, మీరు తెలిసిన వాళ్ళే, ఆయన తెలిసిన వాళ్ళ, పప్పు తెలిసిన అందరు తెలిసిన వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా. కొత్త వాళ్ళు అయితే మీరు అన్నట్టు నేను మీతో నాకు పరిచయం లేరా, ఆయన లేడా ఆమె లేదా ఆయన లేడా, అందరు ఫ్రెండ్సే. నేను ఏమంటున్నా, జరిగింది ఏంటంటే లోపల నేను జరిగింది చెప్పాలి కదా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళిన తర్వాత మామూలు మీడియా ప్రూఫ్ అడిగా. మీరు అన్నట్టు యాజ్ అడ్వకేట్గా నాకు రైట్ ఉంది. నేను అడిగిన అమ్మ మీరు తాలిబోటు కట్టారు ఏదైతే ఉందో అది ఎవిడెన్స్ ఉందా అని అడిగాను. అక్కడ జరిగింది ఏంటంటే ఎవిడెన్స్ అనేది ఏమి దగ్గర లేదు. ఏంటి అతను తీసుకున్నాడంటే అతని ఫోన్లో, అంతేనండి. మీరు చెప్పండి అక్కడ జరిగింది అని చెప్పండి. ఇప్పుడు రికార్డ్ చేసుకోండి, ఇప్పుడు చేసుకోండి. సరే ఇక పంపించడం లేదు, తీసిన మాట కాదంటే నేను తీసుకుంటా అంటే అద్దులే అవసరం లేదు. మీకు బాగా రావు, నాది ఐఫోన్ కాబట్టి బాగా వస్తాయి. అయితే కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు నార్మల్ గా పెళ్లి కాకపోయినా సరే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నార్మల్ గా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది కదా, అలా ఏమైనా ఫొటోస్ ఉన్నాయా? నార్మల్ ఫొటోస్ ఉంది, ఫోటో కూడా ఉంది. నేను ఇంకో మా మిత్రుడు ముగ్గురం దిగిన, వాళ్ళిద్దరు కూడా దిగినాయి సపరేట్ ఫోటోస్. చెప్పాను కదా ఇప్పుడు తీసుకుందాం, తీసుకొని చెప్పాను కదా. మేము కూడా చెప్పాడు కదా మేడం. ఏం పేరు మీ పేరు? సిస్టర్, నేను ఒక 10 నిమిషాలు టైం ఇస్తే అది నేను తీసుకుంటాను. నాకు కూడా కావాలి కదా, పిటిషన్ తయారు చేయడానికి కావాలి కాబట్టి నేను తీసుకుంటాను. అది వాయిస్ రికార్డ్స్ కూడా చెప్పాను, వాళ్ళు పెన్ డ్రైవ్ ఇస్తాను. సరే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇప్పుడు అఘోరి గారి ఫస్ట్ వైఫ్ ని కలిశారు కదా రాజా సార్, మీరు ఏం చెప్పింది ఫస్ట్? ఆమె అక్కడ ఏం పెట్టుకుంది మీకు? అయితే ఇక్కడ మీరందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఒకటి పప్పు ఇంకా మాకంతా మనవులే. నేను ఏమంటున్నానంటే ఆమెని చూస్తాము ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే ఆమె నేను తెలుసు, మా సీనియర్ ఇప్పుడు యాక్చువల్గా ఆమె వచ్చింది ఒక క్లయింట్ కానీ నా దగ్గరికి వచ్చారు, ఓకేనా. ఆమె జూనియర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా
క్లయింట్గా నా కేసు ఇవ్వడానికి వచ్చారు. దానికి సంబంధించిన ఏదో ఫీజు అది కూడా మేము మాట్లాడుకున్నాం. నా రైట్ నాకు ఉంటుంది కదా. సో నేను మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని అడిగాను. అంటే పొద్దున ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీది లైవ్ చూసా. పొద్దున అక్కడ ఏం జరిగింది, ఏదో అక్కడ జాతగిరిగుట్ట అదిగిరిగుట్ట అక్కడ ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు 15 నిమిషాలు మిమ్మల్ని ఎందుకు ఆపిన కారణం ఏంటంటే పప్పు, విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది వాటిని తెలుసుకోవాలి. లాయర్గా నాకున్న రైట్ అది. సో నేను తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే అవి కొన్ని చెప్పారు, అవి కొన్ని మీడియా ముందు నేను చెప్పలేను, తర్వాత చెప్తా. కాకపోతే ఏంటంటే మీరు అడిగినట్టు ప్రశ్న అది ఏది ఫోటోలు అడిగా. తాలిబొట్టు కట్టి సందర్భంలో వైఫ్ అంటే అంతే కదా, తాలిబొట్టు అంటే అక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 కింద మంగళసూత్ర ధారణ, దానికి ఫోటోలు అవన్నీ కావాలి కదా. అవన్నీ నేను అడిగాను. అడిగితే అతను ఏంటంటే కట్టిన మాట వాస్తవమే, కాకపోతే ఫోటోలు అనేవి ఆయన ఐఫోన్ బాగుంటుంది అని ఇప్పుడు ఈయన చెప్పినట్టుగానే ఐఫోన్ ఏమన్నారు డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. సరే అది బాగానే ఉంది. ఇప్పుడు మన సిస్టర్ అడిగినట్టుగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగానమ్మా ఏంటంటే మామూలు జనరల్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి మేము సేకరిస్తున్నాం, అవి ఫోన్లో ఉన్నాయి తీసుకొస్తున్నాం. అలాగే వాయిస్ ఉన్నాయి కదా, రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సో మేము కూడా క్రిమినల్ గానే సివిల్కి వెళ్ళాలనేది ఎవిడెన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా పెన్ డ్రైవ్ అది అరేంజ్ చేస్తాను. అది కూడా నేను మీకు కావాలని నేను ఇప్పిస్తాను. ఫొటోస్ ఏదన్నా కూడా నేను మీకు ఇప్పిస్తాను. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు జరిగిన సమావేశం మా మధ్య క్లయింట్కి అడ్వకేట్కి జరిగిన మీటింగ్ ఏంటంటే దీన్ని ఇంకా వేయలేదు కోర్టులో ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ హాలిడే ఉంది కదా, అంబేద్కర్ జయంతి కాబట్టి. రేపు నేను సాయంత్రం ఆలోచించి ఆ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అది మీరు అన్నట్టుగానే సెక్షన్ 82 వస్తుందా అంటే బిఎన్ఎస్ ఉంది కదా, బిఎన్ఎస్ అంటే బైగామి కింద వస్తుంది, మొదటి భార్య బతుకుండగా. ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందా, లేకపోతే అలాంటి సరైన సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే అతను ఇట్లా మహిళల్ని, ఎందుకంటే మహిళలకు సంబంధించి మిస్బిహేవ్ అది ఏ విధంగా అనేది నేను ఇంకా నా యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పేది అంటే ఆమె క్లయింట్గా నా దగ్గరికి రావడమే జరిగింది. ఒక అడ్వకేట్గా మాత్రమే నేను కేసు టేకప్ చేస్తాను. దాని మీద వకాలత ఆమెకు ఇవ్వడం జరిగింది. ఇదే జరిగింది. ఇంకా డీప్గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు మీకు పాస్ చేస్తాను. అవునండి, నేను ఇప్పుడే చూసాను. మీరు ఏం గ్రహించారు ఇప్పుడు అఘోరి ఫస్ట్ వైఫ్ లో ఏం గ్రహించారు, ఏం కావాలని ఆమె అంటున్నది? ఆమె ఏమంటదండి, అదే జనరల్ గా ఏంటంటే ఆమె డిమాండ్, ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే బైగామి. తెలియదు ఏముంది, ఇప్పుడు భార్య బతుకు ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా గనక సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఉండి ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మామూలుగా ఏదైతే క్రిమినల్కి వెళ్తామా, లేకపోతే ఏదైతే ఆర్సీఆర్ కొన్ని ఉంటాయిలేండి అది దానికి సంబంధించి అలాగా మేము ఫైల్ చేసుకుంటామా, లేదా ఇంకో రకంగా ముందుకెళ్తామా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిణి గారు కూడా పరిచయం. అంటే వర్షిణి నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు పరిచయం. ఎలాగంటే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారు, మాది విజయవాడ, కృష్ణలంక మాది. సో వాళ్ళకి మాకు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా, యాక్చువల్ మాకు సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ ద్వారా పరిచయం. ఆ విష్ణు గారు మీద చెప్పాలంటే 15 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది. అయితే నేను టైం ఇవ్వాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయి నాకున్న బిజీలో కొద్ది షెడ్యూల్లో. వాళ్ళు కూడా రేపు వస్తున్నారు, సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశాడు విష్ణు అన్న ఆయన. ఓకేనండి. సో ఆయన కూడా వస్తున్నాడు. సార్ వాళ్ళు అక్కడ అది జరిగింది నాకైతే క్లారిటీ తెలియదు, అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు, మేము మామూలు వీడియోలో చూస్తున్నాం. ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం, ఎందుకంటే గతంలో మీకు తెలియదు ఏం కదా అందరికి, అఘోరి గారికి అప్పుడు అదే ఆంధ్రాలో గొడవ అయినప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను, నా ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది. డీజీపీ లెటర్ రాసి నేను ప్రొడక్షన్ ఇచ్చాను అప్పుడు. సో ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా ఇతను నేను హైందవ సంబంధించి నేను వచ్చాను, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నా అంటే ఎవరైనా ముందుకు వస్తారు, నేను ఆ విధంగానే వచ్చాను. కాకపోతే ఇట్లా మహిళల పట్ల ఇట్లా ఉండటము, ఇవి కొన్ని ఉండటం కదా, ఇవన్నీ ఉండటం అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించిన కానీ అవన్నీ కూడా మనం మీ ముందు పెడతాం. ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్, అఘోరి ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇద్దరి మూలాలు విన్నారు కదా సార్, ఏం సిమిలారిటీస్? కాదు పప్పు, ఇక్కడ ఆమె వాళ్ళ వర్షం నేను వినలేదండి, వినలేదు. చెప్పమ్మా. వర్షిణి విషయం ఇప్పుడు జనాల్లో 15 to 20 days నుంచి ఉంది. ఈ 15 to 20 days లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా కూస్తూ ఉంటే ఈ 20 days తర్వాత ఎప్పుడు వచ్చింది? నేను కూడా అదే ప్రశ్న అడిగాను, అది కూడా ప్రశ్న అడిగాను. ఇంకో డౌట్ మీకు రావాలి, మీ వెనక ఎవరన్నా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా? అదే తల్లి, నేను కూడా నాకు కూడా ఐడియా ఉంటది కదమ్మా. ఏంటి, నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగా. ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం నేను చెప్తారు, నేను కాదు ఈయన చెప్పాలి. ఎందుకంటే నేను అది కూడా అడిగా పప్పు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఏమన్నానంటే అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కదా తల్లి, జనవరి 1 మళ్ళీ క్లారిటీ ఇస్తాను. జనవరి 1వ తారీఖు ఈమెకి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు. ఇప్పుడు వచ్చిన ఆమె బాధితుల పేరు నేను మాట్లాడకూడదు, ఎక్స్ అనుకోండి. వై అనే వ్యక్తి, మీరు అక్కడ అర్థం చేసుకో, వై అనే వ్యక్తి అంటే వాళ్ళు, ఓకేనా? సో ఆ వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు తాలిబొట్టు కట్టాడని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే జనవరి 1 ఒక ఎక్స్ అనే వ్యక్తి తాలిబొట్టు కట్టడం జరిగింది. వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు, అంటే 1 month గ్యాప్ అయింది.
సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం మీరు అన్నట్టు వర్షం ఏమో నాన్న ఇప్పుడు ఏమో చెప్పింది మీకు చెప్తాను, నాకైతే ఐడియా లేదు. అదే నాన్న ఒక్క నిమిషం, ఇప్పుడు ఈమె చెప్పింది నేను చెప్తాను. సో పోన్లే 13-20 మధ్య గ్యాప్ అయితే వచ్చిందిగా, 10-15 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అది వదిలేద్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా, విషయం జరిగింది, బాగా పొక్కింది, లైవ్లు వస్తూనే ఉన్నాయి, అన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను. జరిగింది అదే కన్వర్సేషన్. ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి, ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంది ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు బయటకు వచ్చారు అంటే ఆమె కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది, ఇక నేను దానికి నేను చెప్పలేను కొన్ని. సో ఆమె ఏడ్చింది, ఆమె బాధ ఏదో చెప్పుకున్నారు, కొన్ని ప్రైవసీ ఉంటుంది, రైట్ టు ప్రైవసీ ఉంటుంది కాబట్టి అది కూడా నేను చెప్పలేను. సో ఆమె ఏడ్చింది, ఏదో బాధపడతా ఉంది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి ఇంకా కేసు అనేది ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు కొన్ని దానికోసం అడుగుదాం. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అమ్మ తల్లి నాన్న, ఇప్పుడు ఇంకేదన్నా అంటే మీరు అడిగారు కదా అమ్మ మాధురి గారు, ఇప్పుడు మీరు అడిగారు కదా నాన్న, ఏమని అడిగారంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకు డిలే అయింది, ఇన్ని రోజులు చూస్తున్నా లైవ్ లో చూస్తున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు, అలాగే నెక్స్ట్ ప్రశ్న మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఆ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి దానికి ఆయన సమాధానం చెప్తారు. అది మీకు తెలిసింది మీరు చెప్పండి, తెలియకపోతే నో అని చెప్పండి. నెక్స్ట్ రేపు మళ్ళీ మామయ్య గారు నేను అడిగితే మాత్రం పెట్రోల్ కు వాటికి వీటికి కొన్ని డబ్బులు ఇవ్వమంటే పర్సనల్ గా అంటే ఫోన్ పే ద్వారా కొన్ని పంపిణీ ఏదో 10 గుంటల భూమి ఏమో తీసుకున్నాను, ఆశ్రమం గురించి పెట్టాలి ఇక్కడ ఉంటే చూడు అని చెప్పింది. ఆమె చెప్తాను, సరే చూద్దామని ట్రై చేస్తే ఇక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటే తర్వాత అసలు ఈ విషయం మీకెప్పుడు తెలుసు, మీ కోడలు ఇలా చేసిన సంగతి, అఘోరి వీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు సంగతి మీకెప్పుడు తెలిసింది? జనవరి 1 రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అఘోరి వస్తుందంటే ఆమె అమ్మకి ప్రతిరూపంలో ఇక్కడ కాళీమాత అఘోరకాయలు అని వస్తుంది కదా, అయితే నేను ఇప్పుడు ఆమె చూస్తే పెద్ద మనుషులే అమ్మని మొక్కుతురాను, నేను కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కుదాం. సరే ఆమె హ్యాపీ బర్త్డే అంటుందట అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ పెట్టలేదు, నాకు ఇట్లా ఫోన్ కాంటాక్ట్లు వచ్చిందంట. నేను కూడా ఎక్కువ ఫోన్ గురించి నాకు తెలియదు, ఈ టచ్ ఫోన్ల గురించి. అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి 1 అట్లా అంటే డిసెంబర్ 31 నుంచి తెల్లారితే 5 జనవరి 1 ఆ రోజు హ్యాపీ బర్త్డే అని అంతా మీతో కొండగట్ట వెళ్ళిందంట. ఇక కొండగట్ట నుంచి షార్ట్ కట్ రూట్లు ఉన్నాయి అని అవి కూడా నాకు తెలియదు, కానీ ఆ మంచిర్యాల అనే వాళ్ళ ఊరు అక్కడ ఉందంట. అటు నుంచి కొండగట్ట పైన నుంచి తిరిగి మళ్ళీ ఇట్లా హనుమాన్ టెంపుల్ కూడా ఆగి హ్యాపీ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే ఆమె కోసం అది కేక్ గిడ తీసుకొచ్చిన తర్వాత ఈమె ఏం చేసింది, దండలు వేసింది, చెప్పాము ఇంతకుముందు మీకు వీడియో. ఆ దండలు చూపించినాం, ఆ దండలు వేసింది, తర్వాత పసుపు కొమ్మ కట్టింది. ఈ పసుపు కొమ్మ ఎందుకు కడతారు, ఏదైనా దీక్ష ఇచ్చినా సరే, ఏదైనా ప్రేమతో గురు శిష్యుల బంధం ఉన్నా లేకుంటే అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు, దండలు ఇస్తారు, ఏమైనా చెప్పుకుంటారు అలా పద్ధతిలో, గౌరీ పద్ధతిలో గురు శిష్యురాల పద్ధతి. కానీ తాళి ఎందుకు కడతారంటే మామ అయిన తర్వాత చెప్తానులే అన్నది అమ్మాయి. అన్న తర్వాత ఫోటో ఎందుకు తీయలేదు అనేది ఇప్పుడు వాళ్ళు ప్రశ్న ఇస్తున్నారండి. దే హావ్ రైట్ టు ఆస్క్. ఫోటో కూడా తీసుకున్నాను అంటే ఏంటంటే మీ ఫోన్లలో క్లారిటీగా రాదు, నాది ఐఫోన్, నేను ఐఫోన్ లో తీస్తా అని చెప్పి నేను మీకు పంపిస్తా అని చెప్పి. అంటే ఇక్కడ ఒకటే పప్పు నాకు అర్థమైంది ఏంటంటే, అదే సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉందా, ఆమె 15 నిమిషాల్లో ఏం కాదు కదా. నేనేమన్నా నాకు చెప్పాల్సి ఉంది ఏంటంటే ఈమెని, అంటే నాకు తెలిసిన వర్షన్ ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే, ఇప్పుడు ఈమెని మభ్య పెట్టి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది. అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే లీగల్ అంశాలు అనేది పక్కన పెడితే ఈమెను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడం అంటే అదే దేవుడు దైవత్వం అనేది అంటే ట్రాన్స్ అంటే నా ఉద్దేశం ట్రాన్స్ అంటే మీరు వశీకరణ అలాంటి పదాలు కాదండి, మీకు అర్థమవుతుంది కదా. ఒక అభిమానంతో ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక దైవం, ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది. నేను అనేది ట్రాన్స్ అంటే మీరు ఆ విధంగా కాదు, అంటే మభ్య పెట్టడం, ఇక మన భాషలో చెప్పడం మభ్య పెట్టడమో లేకపోతే దగ్గర తీసుకుంటామో అది ఏదైనా కానీ ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ రిలేషన్ లో ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేమైనా మిస్బిహేవ్ చేశారా ఇవన్నీ కొంచెం తెలియాల్సి ఉంది. ప్రేమలు పెళ్లిలు అట్లాంటి ముచ్చట్లు ఏమన్నా ఉంటే వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకునేటివి మామూలుగా చెప్తారా? అన్ని బయటకు వచ్చిందా? అఘోరి అని చెప్పుకొని తిరుగుతుంది, అప్పటికే ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పి మీడియాకి వస్తుంది. ఈ టైంలో పెళ్లి చేసుకున్నాను అని ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆమెతో ఎట్లా పెళ్లి చేసుకుంటావమ్మా అని మీరు అడగలేదా? అడిగిన తల్లి, ఏం చెప్పారు అప్పుడు? అడిగితే అని చెప్పింది ఏమన్నా అంటే ఇది ఇప్పుడు ఈయన అడిగిండు కదా, ల్యాండ్ తీసుకుంటే ఆశ్రమం పెట్టేస్తాం, నేను గోశాల పెట్టేస్తాం, ఇక్కడ మనం ధర్మం కోసం ఏదో పోరాటం చేస్తా అని చెప్పిందంట. చెప్పి సరే నువ్వు కూడా నాతో ఉండొచ్చు అని ఇప్పుడు మీకు వాయిస్ రికార్డ్ కూడా ఒకటి వినిపించింది.
వాళ్ళకు కూడా చెప్పింది మేము వస్తానే సరే మీకు ఇంకా నీతో ఏమైనా డబ్బులు కూడా అయితే నీ అయినంతే చూడే వస్తున్నాను ఇక మీకు చెప్పింది అప్పుడు మీకు తెలిసింది అది విషయం. ఎంత అడిగిందంటే డబ్బులు? ఇక అవి ఇప్పుడు ఇక మీరు వాయిస్ గిట్ట రికార్డ్ విన్నారు కదా, నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఓన్లీ ఇది పెళ్లి వరకేనా, ఏమైనా శారీరకంగా ఏమైనా కలిసారేమైనా చెప్పడం జరిగింది? అవి నాకు చెప్పలేదు. ఇంకా నేను మాట్లాడాను చెప్తా అది కొంచెం ఉంది అది డిస్కషన్. మీరు ఇక్కడ కూర్చున్నారు, అడ్వకేట్ గడపడానికి వచ్చారు, కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె వచ్చి ముందరికి ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఎందుకు ఆమె అవునులే తల్లి. ఒకటి నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడు అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది? వేరే ఇంకొక అమ్మాయి అట్లా కాకుండా ఉండాలి, మోసపోకూడదు అని చెప్పి వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు మీడియానే కాదు జనాలు అవునా చేయాలి వస్తాయి అంతే కదా. ఇవాళ పబ్లిక్ స్పీకర్ ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోతే దాన్ని మనం ఏ విధంగా తీసుకొని ఇవాళ ఈ అమ్మాయిని కాపాడతాము సపోర్ట్ చేస్తామనే కదా వచ్చింది. పొద్దు నుంచి ఆమె పిలవగానే ఎందుకు అందరూ కూడా వచ్చింది, అన్యాయం అయిపోయింది, మరి ఇంకొక అమ్మాయి కాకూడదనే కదా వచ్చినాము. మరి వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. ఎక్కడ కలిసింది, ఏం కలిసింది, డబ్బులు ఏమి ఇచ్చింది, శారీరకంగా కలిసారా లేదా అతనికి తెలియదు అంటున్నారు. మరి అన్ని తెలిసిన అమ్మాయి వచ్చి మాట్లాడకపోతే జనాలు ఎవరు ఎలా నమ్ముతారు? మా మీడియా ఎట్లా నమ్ముతారు? ఇవాళ మీరు కూడా కేసు ఎట్లా టేకప్ చేస్తారు? అదే ఇప్పుడు జరిగింది ఒక విషయం. అదే పప్పు నేను అడిగాను, అడిగితే కొంచెం ఏడుస్తుంది, బాగా డిప్రెషన్ ఏదో రకంగా ఉంది. ఆమె బిహేవియర్ కొంచెం బాగా లాభం, హెల్త్ బాగాలేదు సార్, ఏడుస్తుంది. సో నేను కూడా ప్రెజర్ చేయటం, మీరు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి అమ్మ మళ్ళీ సాయంత్రం రమ్మని చెప్పాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదమ్మా, మీరు చాలాసేపు అయింది వచ్చి 2 hours అవుతున్నట్టు. అందుకని నేనేమన్నానంటే ఇంకా మళ్ళీ సాయంత్రం మీరు రండి, ఇంకా ఒకసారి మాకు కొంచెం ప్రైవసీ కావాలి కదా. సో దాని గురించి ఒకసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. నేను మీకు మన గ్రూప్ లో పెడదాం, ఏమన్నా గ్రూప్ లో పెడితే మీరు వచ్చేసి సరిపోతుంది. ఆల్రెడీ పొద్దు నుంచే వస్తుందండి. అదే నేను అది చూడలేదు, నేను ఇప్పుడు చూసాను. ఆల్రెడీ కమెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది జనాలు అంటున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక తాడు చూపిస్తే సరిపోతుంది. ఇవాళ ప్రెస్ మీట్ ఫోటో ఏం కాదు ఫోటోలో ఏదో ఉన్నారు కదా, కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి, అది షేర్ చేయండి ఉన్నమని అది ఉంటే మాట. అలాగేనమ్మా, అలాగే కాదండి. అది మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? కలిసిన ఫోటోలు ఇద్దరు కలిపి మాట్లాడుకున్న ఆడియోలు ఏమైనా ఉంటే అదే అతను వర్షినితో మాట్లాడాడా, ఈ పిల్లతో మాట్లాడాడా? కాదండి, ఇప్పుడు మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? మీరు మీడియాని సంప్రదించే ముందు ఫోన్ చేయడం కానీ మనం చెప్పడం జరిగిందా? మేము ఇట్లా వెళ్తాం మళ్ళీ ఇప్పుడు పని చేద్దాం, నేను ఫోటోలు తీసుకుంటా, ఇప్పుడు తీసుకొని మీకు పంపిస్తాను. అంటే మీకు ఎవరికో మనలో మీ నెంబర్ అందరి నెంబర్లు ఉన్నాయి కదా, మీకు పెడతాం, మీరు వేసేసుకుంటాం, పిలుస్తాను. ఎందుకంటే సార్ ఇది అమ్మాయిలు ప్రతి ఒక్క అమ్మాయి మోసపోవద్దని రంగంలో దిగింది. ఇప్పుడు నేను అందుకే కదా పప్పు, ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, నేను న్యాయం కోసం పోరాడే వ్యక్తిని. ఇప్పుడు మీకు తెలియదు కదా ఎన్ని హ్యూమన్ రైట్స్ కేసులు, ఎన్ని ప్రజా సంఘాలు, ఎన్ని ప్రజా సమస్యలు నేను పోరాడాను. ఇప్పుడు దీనికి కూడా ఏమి నాకు పర్సనల్ గా ఏం లేదు ఎవరి మీద. ఆమె వచ్చిందో ఆమె అడ్వకేట్ బీయింగ్ అడ్వకేట్, ఇప్పుడు నేను మన దగ్గరికి వచ్చారు, కాపాడుతానికి ప్రయత్నం చేద్దాము. ఆ వర్షిని సంబంధించిన వాళ్ళు ఆ పేరెంట్స్ కూడా లాస్ట్ నేను అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు కూడా ఇప్పుడు వస్తా ఉంటున్నారు. ఒకవేళ అలాంటివి జరిగితే నేను సంఘ విద్రోహులు ఉంటే ఖచ్చితంగా నేను పోరాడతాను, దానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు అన్నట్టు ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో పప్పు సార్, నేను ఆమెతో మాట్లాడి నేను మీకు షేర్ చేస్తాను. చెప్పు నాన్న. మీ ముందు వెళ్ళిపోయింది, లోపల మీరు మాట్లాడుకున్నారా? వాళ్ళు ఏం అడిగినా నువ్వు లేచి వెళ్ళిపోమ్మా అని ఏమైనా చెప్పుకున్నారా? మీరేమన్నా వాళ్ళు ఏది అడిగినా లేచిపోమ్మా నేను డైరెక్షన్ ఇచ్చాను అంటున్నారా? అలాంటిది అంత ఇప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు, అలా అమ్మాయి అలా అంటారు. అమ్మాయి నువ్వు బలేదాని. అమ్మాయి ఏం పేరు ఏమన్నా ఫస్ట్ టైం చూస్తాను. ఆగండి, అలంకృత ఏం పేరు మీ పేరేం పేరు? అలంకృత. ఒక్క నిమిషం టైం ఎంత అయింది ఇప్పుడు? అయింది. ఒక మహిళ ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు అడ్వకేట్ గా నాకేముంటది, అమ్మా ఒక నిమిషం లంచ్ టైం అవుతుంది, నేను వాళ్ళకి చెప్పేసి మళ్ళీ మీరు రండి అని చెప్తాం, కానీ మీరు లేచి వెళ్ళిపోండి అనే అంత తెలివి నాకు లేదు. నేను చెప్పేది అదే, నేను మీకు చెప్పేది. ఇప్పుడు మాకు ఎంత టైం, మేము మాట్లాడుకుంది ఎంత టైము? 15 నిమిషాల్లో ఆమె సగం 10 నిమిషాలు ఏడటం సరిపోయింది. నేను ఇంకా ఒక్క నిమిషం వినండి అలంకృత. నేను ఎప్పుడు కూడా మీకు ఇక్కడ అంతా సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు. నువ్వు ఇప్పుడు పరిచయం అమ్మా, ఇప్పుడు నేను మీ ఫేస్ ఇప్పుడు చూస్తున్నా. ఎవరైనా అడగండి, నేను చాలా ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో, ఎంత పాజిటివ్ కూడా మీరు ఎవరైనా అడగండి. నేను ఏమంటున్నాను, మీరు అమ్మ బుజ్జి అవునా కదరా, నేను ఏమంటున్నా, మీకు కావాల్సిన ఫోటోలు అడిగారు ఇప్పుడు నన్ను, అంతే కదమ్మా? మాధురి గారి షీజ్ మై సిస్టర్, ఆమె మాకు పరిచయం. ఇప్పుడు ఆ ఫోటోలు అడిగారు, నేను ఫోటోలు మీకు కాదు, నేను మీ గురించి అడగట్లా, నా గురించి కావాలి కదా. నేను కేసు ఫైల్ చేయాలంటే ఫోటోలు కావాలి కదమ్మా.
ప్లస్ ఆ రికార్డింగ్ ఎవిడెన్స్ అడిగాను, నేనే అడిగాను, మీకు కాదు. అవన్నీ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు రాగానే నేను మీకు షేర్ చేస్తానని చెప్తున్నాను. సింపుల్. నాకేం సంబంధం అమ్మా, ఆమెకున్న రైట్ ఆమెకుంది, నాకెట్లా తెలిసిద్ది? ఇప్పుడు మీ మాటలు మాత్రమే నమ్ముతారు ఇక్కడ. ఇప్పుడు అదే సిచ్యువేషన్ అయింది. అదే రైట్. ఇప్పుడు అలా కదా అలంకృత, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మౌనంగా ఉండే హక్కు కూడా మనకు ఉంది. మీకు తెలుసో లేదో, అర్థమవుతుందా? అది ఆమె ఇష్టం. సరే నేను లెగుస్తాను, మీరు కూర్చోండి. నేను లెగుస్తాను, మీరు కూర్చో, ఇద్దరు కూర్చోండి. ఏం కదా, ఏం కదా. మాధురి అక్క ఆ చైర్ నేను ఎందుకు లేచి వెళ్తా చెప్తా అలంకృత, అట్లా మాకేం అవసరం నాన్న. చెప్తాను మళ్ళీ చేద్దాం ఏమైతుంది. సరే మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు. డోర్ వెనక తీస్తే ఉడికితే వెనక డోర్ తీసుకో. గురుగారు, మీరు మాట్లాడే ముందు మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్మేసి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరు ఒక్కసారి దీనిపైన క్లారిటీ వచ్చేలాగా మాట్లాడండి. మీడియా సోదరులందరికీ నిజంగా కృతజ్ఞతలు. సనాతన ధర్మం ఒక సాధువునైన నేను అఘోరి అని చెప్పుతూ ఎల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ధర్మ ప్రయత్నం చేస్తూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నేను మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు ఏంటంటే, పెళ్లి అని అంటే తాళి కావాలి, తాళి కట్టిన తర్వాత ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వర్షిణి అమ్మాయి మెడలో కూడా తాళి లేదు. మీరు అది కూడా అందరూ చాలా మంది తెలుసుకోవాలి. తాళి ఇంతవరకు ఆ అమ్మాయి చూపించలేదు నాకు కట్టిందని చెప్పి. చైన్ వేసాడు అన్నాడు, అదన్నాడు. కానీ ఈయన గారు ఏంటంటే, ఆ తాళి వేయడం చేత శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు. ఇది ఒకటి మీరు తెలుసుకోవాలి. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, తాళి కట్టడం చేత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఆయన పెట్టుకున్న ఒక ఏర్పాటు. ఇప్పుడు ఇంకో రెండో ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఇంకో ఫోన్ కూడా వచ్చింది. బయట మాట్లాడేది ఏంటంటే, కరీంనగర్ లో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా ఈ విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఒక స్త్రీని కాపాడడానికని ఒక స్త్రీ బయటికి వచ్చి చెప్పదు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పెళ్ళయిందంటే ప్రూఫ్ చూపించండి, మీ ఇద్దరు శారీరకంగా ఉన్నారంటే ప్రూఫ్ చూపించండి అని చెప్తే ఆడపిల్లల మనసులో చాలా చాలా సున్నితమైనది. ఛానల్ వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పట్లేదు అని అన్నంత మాత్రాన అబద్ధం అని కాదు. ఆవిడ మనసును చెప్పించే విధంగా మీరు మాట్లాడడం చేయకుండా, వాళ్ళ మామయ్య గారు ఏ విధంగా రికార్డు ఉన్నది నాతో మాట్లాడింది, నిన్న నాతో గంటసేపు మాట్లాడిన రికార్డు ఉంది నా దగ్గర, మొన్న మాట్లాడిన రికార్డు ఉంది. ఏ స్త్రీ అయినా కూడా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నా ఆయన పైనుంచి దిగబడిన వాడు కాదు కదా. ఆయన గారు నా భర్త అని చెప్పి ఈవిడొచ్చి చెప్పుకోవడానికి ఆయన ఎటు కాకుండా ఉన్నాడు. పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి పక్కనున్న వాళ్ళే చెప్పారు. మీ అందరికీ అలా డబ్బుల కోసం ఏ ఆడవాళ్ళు వచ్చారు? వర్షినిది వర్షన్ వేరు. మీరు అన్న ఇప్పుడు ఈ అమ్మాయి విషయం, ఈ అమ్మాయి వచ్చిందని అన్నదానికి కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేడు, నేను మాట్లాడితే నువ్వెంత అన్న వర్షన్ మాట్లాడినాడు అని ఒక కాలభైరవ విగ్రహం ఇచ్చాడు. ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది. ఇచ్చి ఈ విగ్రహంలో నేను ఉంటాను చూసుకో అని చెప్పి వెళ్తే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి, శ్రీనివాస్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడ దాకా గొడవకు వచ్చారు వీళ్ళు. వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియాలో తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు, భయపడి ఎందుకు పోతున్నది, అడ్వకేట్ గారి దగ్గరికి శివరుద్ర దాకా వచ్చిందనంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్నా మీ నెంబర్ తీసుకోవడానికి భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పి చెప్పింది. అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువుకు ఫోన్ చేయడానికి భయపడింది అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి అడుగుతారు అనేది లేదు కదా. శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది. ఎల్లూరు శ్రీనివాస్ గారు అంటే ఆయన తెలివి లేకుండా బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా. నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్, ఏ అఘోరా కానీ ఏ సాధువు కానీ శారీరకంగా ముందుకు వచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు. పెళ్లి వేరు, మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే, ఇప్పుడు ఒక అఘోరాతత్వము ఎత్తేసేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పని, సనాతన ధర్మం అని అన్న తర్వాత, లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి? ఈ రోజు నాతో లైవ్ గా మాట్లాడిన రికార్డు ఉంది. ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నాడు, తల్లి కూతుళ్ళ సంబంధం శివరుద్ర సాధువు గారు మీరంటే నాకు చాలా అభిమానము, నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడియో నా దగ్గర ఉంది.
కరెక్ట్ గా వారం తర్వాత మేమిద్దరం భార్యాభర్తలు అంటే మాట్లాడే ఆ నాలుకకే విలువ లేనప్పుడు అమ్మ ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడని చెప్తుందా ఈ రోజు? అడ్వకేట్ గారు ధైర్యం చేసి ఏమన్నారనంటే, మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటుందా అమ్మ? తీసుకోదు కదా. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే అడ్వకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరి శ్రీనివాస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఇంకొకటి మంగళగిరిలో ఉందన్నారు. ఈ విధంగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము పిలుచుకోవాల్సి వస్తుందంటమ్మా? మొదటి స్టెప్ లో ఉన్నది మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు ప్రశ్నలు అడగాలంటే జెన్యూన్ ప్రశ్నలు అడగండి. నేను వెళ్ళలేను, ఫుల్ నిండిపోయింది. మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి? చాలా మొత్తం ఫుల్ అయిపోయింది. నోటుతో ఏం చెప్తుందో అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది, మీకు తెలియదు, మీరు లేట్ వచ్చారు. కానీ నేను ఇక్కడనే ఉన్నా అందరి మధ్యలో. ఏమన్నది అంటున్నారు మీరు, వాస్తవమే కదా. ఆ అమ్మాయి అలా చూపించడానికి కూడా చాలా ఆలోచించింది. రేపు రోజు నాకు ప్రశ్నలు అడుగుతారు, నా కుటుంబంలో నాకు నైతిక విలువలు పోతాయి అన్నారు కదా. జూనియర్ అడ్వకేట్ అంటుంది, ఈ మహిళల పట్ల ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత రకంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ January 1st ఆమె మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది. బిఫోరే అఘోరి గురించి రకరకాల కథనాలు వచ్చాయి. అయినప్పటికీ పెళ్లి చేసుకునే అంత లీనియస్ ఎందుకు ఇచ్చింది? ఎవరిచ్చారు? ఈ అమ్మాయి. అలా ఉండదు, మాటలు అనేది అలానే ఉంటాయి, మీరు బాగా గమనించాలి. రోజుల్లో చాలా కేసులు పెండింగ్ ఏమున్నాయి చూడండి. అందమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు పోయారు అన్న ఫస్ట్ ప్రశ్న నేను చెప్తాను, సమాధానం చాలా వైల్డ్ క్వశ్చన్. అది ఎలా చేసింది అని అంటే అమ్మ దానికి 100 రకాల్లో బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్ గా వెళ్ళను. మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఒక సాధుతత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరి శ్రీనివాస్ ఒక విషయం కోసమే వచ్చాను. కానీ ఎల్లూరి శ్రీనివాస్ జీన్స్ టీ-షర్ట్ వచ్చినట్టే సమాధానాలు మీ అందరు వేరే వాళ్ళు ఇచ్చేవారు. ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విష్ణు అని ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చితాపస్వం రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులను ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది, రేపు రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ దగ్గర ఎందుకు వచ్చాం? మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా. అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా, న్యాయపరంగా విలువ కోసం వచ్చాము కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదా అని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు. కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి పోర్ట్రేట్ చేయడానికి రాదు కదమ్మా. ఆవిడ ఏమంటుంది, నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అని అంటే, అంగం లేని వాడు ఏ విధంగా హింస పెడతాడని మనం అడగవచ్చు. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తుంది, కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం. మీరు కూడా అన్ని విషయాలు నిజ నిజాల నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చు. ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరి శ్రీనివాస్ చెప్పిన అమ్మాయి కాదు, ఈవిడ గారే ఏదో డబ్బుల కోసమో ఆశపడి బయటకు వచ్చింది అని మీరు ఒకవేళ అనుకుంటే నేనైతే సాక్ష్యంగా ఉన్నాను. నేను మీరు ఏదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అయితే పారిపోయేవాళ్ళు కాదు. నా పేరు శివరుద్రసారు, ధర్మ గురించి అని ఎన్నో విషయాలు ముందుకు వచ్చాను కాబట్టి అమ్మ మీరు నన్ను ప్రశ్నించవచ్చు. మీడియాలో హైలైట్ అవ్వడానికి ఈ విధంగా మొత్తం అలా రాలేరు. ఆడపిల్ల ఎంతమంది ఆడపిల్లలు వచ్చారు మీడియాలో హైలైట్ లేదు, అలా రారు. మీరు అనుకోవడం పొరపాటు. అదే ఒక రోజు ఏం పేరు బాబు, ఏం పేరు బాలా, నేను ఒక రోజు టైం ఇస్తే నేను సబ్మిట్ చేస్తాను. అన్ని అడ్వకేట్ గారు ఇస్తారు, ఎవిడెంట్ గా మాట్లాడతారు. నేను మీకు అమ్మా వినండి అమ్మా, అనంకృత పెళ్లి అయింది అని చెప్పడానికి గల కారణం, ఎప్పుడైనా ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఫోటోలు ఉంటాయి, తర్వాత ఒకవేళ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటే రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, ఫోటో విజువల్స్ ఉంటాయి. ఇలాంటిది ఏమన్నా ఆమె చెప్పారా? శాస్త్రీయంగా మాట్లాడితే మీరు లైవ్ లో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసారా? ఒకటి, ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి కరీంనగర్ నుంచి వచ్చినటువంటి అడ్వకేట్ ఉంది, శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాను ఆయన చెప్తున్నటువంటి మహిళని మీరు డైరెక్ట్ గా చూసారా? చూసానండి. చూసినప్పుడు మీరు వాళ్ళని అడిగినప్పుడు ఎవిడెన్స్ కింద మీరు పెళ్లి చేసుకున్న గ్యారంటీ ఉందమ్మా, అతనికి చాలా మంది సనాతన నువ్వు మంచిగా డబ్బు వేస్తున్నారు కాబట్టి ఆ డబ్బును కొలగొట్టడం మీరు కరెక్ట్ గా అడుగుతున్నారు. అమ్మాయి కొంచెం భయపడుతుంది అనమాట, ధైర్యం వేసి ముందుగా అడిగేసి వచ్చింది. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలు విన్నాను, ఆమె కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించడం జరిగింది, అవి కొన్ని బయట పెట్టలేకపోయింది. కొంతమంది అంటే ఆమె చాటింగ్, ఆయన ఎవరైతే శ్రీనివాస్ చాటింగ్ చేసిన వీడియో లావీరా బంగారు సింబల్ హార్ట్ అవన్నీ పెట్టడం జరిగింది. ఆమె చెప్పింది వాస్తవాన్ని. సో అందరూ అమ్మాయిలు అక్కడ కూర్చోమ్మా 2 నిమిషాలు, ఆ పిల్లడు ఇక ఏం స్ట్రాంగ్ అయినా ఓపెన్ గా చెప్తున్నాను, ఎవరైతే బాధితురాలు ఉంటేనే వాళ్ళకి వస్తాయి. మీకు కూడా సగం సగమే తెలుసు, సార్ కూడా సగం సగమే తెలుసు. ఎప్పుడైతే మీడియా ముందు వచ్చిందో వాళ్ళు అమ్మాయి ఏదైనా అదే నేను కన్క్లూజన్ ఇస్తాను. పప్పు విన్నానా, దేవ్ గారు పంపించారా? ఎస్, ఒక నిమిషం. దే ఈజ్ మై ఫ్రెండ్. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు కూడా అంత నాలెడ్జ్ ఉంది.
మీకు ఒక నిమిషం, ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఇవ్వటం కంటే ముందుగా నేను ఏదైనా పిటిషన్ ఫైల్ చేయాలంటే ముందు నాకు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కావాలి, అంతే కదా? ఏ కేసు అయినా అంతే కదా? అది నేను ఈ రోజు రేపు నేను ఎక్వైర్ చేస్తాను, ఎందుకంటే ఈ రోజు హాలిడే ఉంది, మనం ఏం చేయడానికి కూడా లేదు. ఓకేనా? నేను ఇప్పుడు ఆమెను మళ్ళీ పిలిపిస్తాను, మీరు అందరూ వెళ్ళిపోయిందా మళ్ళీ సాయంత్రం కూడా పిలిపించి నా దగ్గర ఆమె నాకు ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేస్తుంది. మనోడికి ఇస్తే అందరికి ఇస్తాం, మీ గ్రూప్లో పెడితే మీరు అందరూ పంచుకోండి. సరే, ఆ పని చేద్దాం. ఓకేనా?